హలో గైస్, ఎల్టెక్స్ క్లాస్కి స్వాగతం. మనం ఇవాళ జాగ్రఫీ జీసీ లియాంగ్ సిరీస్లో భాగంగా దానిలోని చాప్టర్ 1లో అంటే ద ఎర్త్ అండ్ యూనివర్స్ అనే చాప్టర్లో సెకండ్ పార్ట్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ పార్ట్ 2 అనేది మనకి ఎర్త్ యొక్క షేప్ గురించి డీల్ చేస్తుంది. అంటే ఎర్త్ ఏ షేప్లో ఉంది అనే దాన్ని మనకి చెప్పడానికి ట్రై చేస్తుంది. దీంతోపాటు ఆ ఎర్త్ యొక్క షేప్కి సంబంధించిన ప్రూఫ్స్ ఏమున్నాయని కూడా చెప్పడానికి ట్రై చేస్తుంది. అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ని అందిస్తుంది. ఈ కోర్సులో భాగంగా మీకు జిఎస్ ఫౌండేషన్, సిశాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఈ అన్ని కోర్సులు కూడా ఒకే కోర్సులో భాగంగా మీకు లభిస్తున్నాయి. అండ్ ఈ కోర్సెస్ అన్నీ కూడా ఇంక్రెడిబుల్ టీచింగ్ వాల్యూతో, అలాగే మీ మీద విపరీతమైన కేర్తో, లైఫ్ టైం వ్యాలిడీతో ఈ కోర్సెస్ అన్నీ కూడా లభిస్తాయి. అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఏదో ఒక విధంగా మీకు కావాల్సిన సపోర్ట్ అంతా కూడా అందుతుంటుంది. అండ్ ఈ కోర్స్ మీకు ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో రెండు రకాలుగా కూడా అందుబాటులో ఉంది. ఆఫ్లైన్లో అయితే వైజాగ్లో అన్ని మాత్రమే అందుబాటులో ఉందండి. అలాగే ఈ కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఏం తెలియకుండా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కావాలనుకుంటే మీ ఫ్రీ డెమోని బుక్ చేసుకొని 7893899553 అనే నెంబర్కి కాంటాక్ట్ చేసుకొని మీ ఫ్రీ డెమోని బుక్ చేసుకొని కొన్ని రోజులు డెమో క్లాసులు విని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే భూమి అనే ప్లానెట్ మీద మనం బతుకుతున్నాం. అయితే ఎర్త్ అనే ప్లానెట్ యొక్క షేప్ ఏంటి అని మన పూర్వీకులను అడిగితే వాళ్ళు చెప్పే షేపు ఇది ఒక టేబుల్ రూపంలో ఉండేది. అంటే ఒక రౌండ్ టేబుల్ లేదా స్క్వేర్ టేబుల్, ఏదో ఒక టేబుల్ రూపంలో ఉండేది. టేబుల్ అంటే ఒక ఫ్లాట్ షేప్డ్ ఎర్త్, దీన్నే మనం ఫ్లాట్ షేప్డ్ ఎర్త్ అని చెప్పి పిలుస్తాం. ఈ ఫ్లాట్ షేప్డ్ ఎర్త్ ఉండేది. దీనివల్ల ఏమవుతుందంటే మనం చెప్తాం, ఒకప్పుడు ఆలోచించండి, ఒకవేళ టేబుల్ మీద మనం ఒక ఆబ్జెక్ట్ పెట్టామనుకోండి, ఆ ఆబ్జెక్ట్ని ఎప్పుడూ కూడా చివరిలో పెట్టకుండా మధ్యలో పెడతాం. ఎందుకంటే ఒకవేళ చివరిలో పెడితే ఆబ్జెక్ట్ కింద పడిపోయే అవకాశం ఉందని చెప్పి మనం మధ్యలో పెడతాం. సో ప్రజలు కూడా మన భూమి అలాగే ఉందని అనుకునేవారండి. అంటే ఈ భూమి మీద మనం మధ్యలో ఉన్నాం. ఒకవేళ భూమి మీద ఏ డైరెక్షన్లో, 4 డైరెక్షన్లో ఎటువైపు వెళ్ళినా కూడా మనం భూమి యొక్క చివరికి అంచుల్లోకి వెళ్ళిపోతాం. సో ఒకసారి మనం అంచుల దగ్గరికి వెళ్ళామంటే అక్కడి నుంచి అనంత లోతుల్లోనికి, ఎంత లోతో తెలియని సముద్రంలోనికి పడిపోయే అవకాశం ఉంది అని చెప్పి సముద్రానికి వెళ్ళడానికి కూడా అంటే సముద్రం మీద ప్రయాణాలు చేయడానికి కూడా ఇష్టపడేవారు కాదండి. మనకి హిస్టరీలో కూడా, ఇండియన్ హిస్టరీలో కూడా రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు చదివేటప్పుడు మనకి ఈ విషయం చెప్తారు కూడా. అంటే హిందూయిజంలో సముద్ర ప్రయాణాల మీద నిషేధం కూడా ఉండేదన్నమాట. సో ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎర్త్ అనేది ఫ్లాట్ షేప్లో ఉందని అనుకునేవారు. అయితే తర్వాత కాలంలో ఏమైందంటే కొన్ని రకాల ఎవిడెన్సెస్ ద్వారా, రకరకాల రీసెర్చ్ ద్వారా, వీటన్నింటి ద్వారా వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎర్త్ నిజంగా ఫ్లాట్ షేప్లో లేదు, స్పెరికల్ షేప్లో ఉంది అని చెప్పి నమ్మడం మొదలుపెట్టారు. అంటే ఇప్పటికీ కూడా కొంతమంది ఫ్లాట్ షేప్డ్ థియరీస్ నమ్మే వాళ్ళు ఉన్నారండి. అంటే వాళ్ళు కన్జర్వేటివ్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఫ్లాట్ షేప్లో ఉందని నమ్ముతారు, బట్ స్పెరికల్ షేప్లో ఉందని నమ్మే వాళ్ళు ఎక్కువ మంది. అంటే ఇది ఎందుకంటే దీనికి సైంటిఫికల్గా సపోర్ట్ ఉంది కాబట్టి. అంటే ఎర్త్ స్పెరికల్ షేప్లో ఉన్నదనేది ఖచ్చితంగా నిజం. ఇది జనాలు నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఎర్త్ అనేది ఒక పర్ఫెక్ట్ స్ఫియరా? హియర్ ఇది క్వశ్చన్ అండి మనకి. ఎర్త్ అనేది ఒక పర్ఫెక్ట్ స్ఫియరా అంటే మనకి ఆన్సర్ ఏంటి అంటే ద కంప్లీట్లీ నో. ఎలా చెప్పగలుగుతున్నాము ఆన్సర్ అనేది నో అని ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎర్త్ అనే ప్లానెట్ని తీసుకున్నాం. ఎర్త్ అనే ప్లానెట్ని తీసుకున్నప్పుడు ఎర్త్ యొక్క రేడియస్ని కొలిచామనుకో, అంటే మన దగ్గర ఉన్న సైంటిఫిక్ మెథడ్స్ బట్టి ఈ రేడియస్ని వీటన్నిటిని కొలిచారు. ఈ రేడియస్ని వీటన్నిటిని కొలిచినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఎర్త్ యొక్క రేడియస్ అనేది మొత్తం అన్ని దగ్గరలా ఒకేలాగా లేదు. ఓకే, నాసా యొక్క వాల్యూస్ ప్రకారం చూసుకుంటే మనకి ఎర్త్ యొక్క రేడియస్ అనేది ఈక్వటోరియల్ ప్రాంతంలో నియర్లీ 6378 కిలోమీటర్స్ వరకు ఉంది. అది కాస్త పోలార్ రీజియన్లోకి వచ్చేటప్పటికి ఆ రేడియస్ కాస్త 6357 కిలోమీటర్స్కి తగ్గిపోయింది. ఇదేంటిది, ఇంత తేడా ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటనేది మనకి ఫ్యూచర్ క్లాస్లో తెలుస్తుంది. బట్ సింపుల్గా చెప్తున్నాను వినండి. ఓకే, చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్సు ఈక్వటోరియల్ ప్రాంతంలో భూమిని తన వైపు లాగడం వలన మనకి ఈక్వటోరియల్ ప్రాంతంలో భూమి యొక్క సైజ్ అనేది కొంచెం పెరిగింది. అది పోలార్ రీజియన్లో కొంచెం తగ్గిందనమాట. సో ఈ విధంగా చూసుకుంటే పోలార్ రీజియన్లో రేడియస్ తక్కువ, ఈక్వటోరియల్ రీజియన్లో రేడియస్ ఎక్కువ. మరి సర్కంఫరెన్స్ కూడా మారుతుంది కదా, ఆటోమేటిక్గా సర్కంఫరెన్స్ కూడా ఖచ్చితంగా మారుతుందండి. ఓకే, ఈక్వటోరియల్ రీజియన్లో అయితే ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ ఏదైతే ఉందో ఈ సర్కంఫరెన్స్ అనేది నియర్లీ 40,075 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అది కాస్త మనం పోలార్ రీజియన్లోకి వెళ్ళిపోతే జస్ట్ 40,008 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది దగ్గర. అంటే రేడియస్ తక్కువగా ఉంటుంది, అలాగే సర్కంఫరెన్స్ కూడా అదే పోలార్ సర్కంఫరెన్స్, దాన్నే మనం మెరిడోనియల్ సర్కంఫరెన్స్ అని కూడా పిలుస్తాం.
సో ఈ విధంగా చూసుకుంటే ఎర్త్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్పియర్, ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ స్పియర్ అయితే కాదు. ఓకే, మరి దాని యొక్క షేప్కి ఏమని పిలవాలి, పేరు ఏం పెట్టాలి? సైంటిస్టులు రకరకాలుగా ఆలోచించి కొంతమంది కొన్ని పేర్లు పెట్టారండి. ఆ పేర్లు మీకు చెప్తున్నాను. ఓకే, ఆ పేర్లు ఏంటంటే, ఒకటి ఎర్త్ యొక్క షేప్ని జియాయిడ్ షేప్ అని పిలుస్తారు. ఓకే, జియాయిడ్ అంటే ఇంకేం షేప్ లేదండి, సిమిలర్ టు ఎర్త్ అని అర్థం అనమాట. ఎర్త్ షేప్నే జియాయిడ్ అంతే, జియాయిడ్ అని సపరేట్గా షేప్ ఏం లేదండి. అలాగే కొంతమంది దీన్ని ఆబ్లేట్ స్పిరాయిడ్ అని చెప్పి పిలుస్తారు. ఆబ్లేట్ స్పిరాయిడ్ అంటే కొంచెం సాగదీయబడిన స్పిరాయిడ్ అనమాట. అలాగే కొంతమంది దీన్ని ఎలిప్సాయిడ్ అని కూడా పిలుస్తారు. సో ఇలా మెయిన్ 3 రకాలుగా పిలవచ్చు. అందులో మెయిన్గా మీకు కన్సిడరేషన్ కావాల్సింది జియాయిడ్ అనేది కన్సిడరేషన్ అండి కంపల్సరీగా. అలాగే ఈ స్పిరికల్ షేప్లో ఉన్న ఎర్త్ కూడా మళ్ళీ పెర్ఫెక్ట్గా కంప్లీట్గా అలా రెగ్యులర్గా ఉండదండి. ఎర్త్ సర్ఫేస్ అనేది ఎప్పుడూ కూడా ఇర్రెగ్యులర్గానే ఉంటుంది. అంటే అక్కడక్కడ ఎత్తుగా, అంటే మౌంటైన్స్ రీజియన్లో, ప్లాట్యూ రీజియన్లో, ప్లెయిన్ రీజియన్లో, ఒకే సముద్ర ప్రాంతాలు ఇలా ఎత్తులు మారుతూ ఉంటాయి. ఎర్త్ అనేది కూడా కంప్లీట్గా ఒక ఫిక్స్డ్ సర్ఫేస్తో అయితే లేదు. సో ఈ సర్ఫేస్ యొక్క హైట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇది ఎర్త్ యొక్క షేప్ గురించి. సో అయితే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే, ఈ ఎర్త్ యొక్క షేప్ అనేది పోనీ అంటే జియాయిడ్ ఇవన్నీ పక్కన పెడితే కొంతవరకు ముందు ఫ్లాట్ షేప్ కంటే స్పీర్ అని నమ్మడం మొదలుపెట్టారు కదా. సో ఈ స్పీర్గా ఉంది అని చెప్పడానికి ఆ క్వాలిటీనే మనం ఏమంటామంటే స్పెరిసిటీ అని చెప్పి పిలుస్తామండి, స్పెరిసిటీ. సో ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ స్పెరిసిటీకి ఎవిడెన్సెస్ ఏంటి, వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఫర్ స్పెరిసిటీ ఆఫ్ ది ఎర్త్? ఇది మనకి మెయిన్స్లో కొంచెం అడిగే అవకాశం ఉంటుంది. సో ఇంపార్టెంట్, వినండి అన్న. సో ఎర్త్ స్పెరికల్గా ఉందని చెప్పడానికి మనకి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఈ టెక్స్ట్ బుక్లో మనకి 8 వేస్ని, అంటే 8 రకాల మార్గాలని ఎర్త్ స్పెరికల్గా ఉంది అని ప్రూవ్ చేయడానికి చెప్తున్నారు. సో అందులో ఒక్కొక్క మార్గం చెప్తాను, క్లియర్గా వినండి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే సర్కమ్ నావిగేషన్ ఆఫ్ ది ఎర్త్, అంటే భూమి చుట్టూ తిరిగి రావడం. సర్కమ్ నావిగేషన్ అంటే భూమి చుట్టూ తిరిగి రావడం అండి. ఓకే, మనకి 1519, 1522 ఈ ఇయర్స్ మధ్యలో పోర్చుగీస్కి సంబంధించిన ఒక నావికుడు ఫెర్డినాండ్ మాజిలాన్ అనే వ్యక్తి ప్రపంచంలో ఒక చోట మొదలయ్యి అక్కడికే మళ్ళీ, అంటే చాలా రోజుల పాటు ప్రపంచం చుట్టూ తిరిగి మళ్ళీ అదే ప్లేస్లోకి వచ్చాడండి. సో దీని ద్వారా ఆయన భూమి గుండ్రంగా ఉంది అని ప్రూవ్ చేయగలం. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఒక ప్లేస్లో మనం స్టార్ట్ అయ్యాం, మళ్ళీ చుట్టూ తిరిగి చాలా దూరం ప్రయాణించి మళ్ళీ అదే ప్లేస్లోకి వచ్చామంటే అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా, అంటే ఒకే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ అదే ప్లేస్లోకి వచ్చామంటే ఖచ్చితంగా ఎర్త్ అనేది స్పెరికల్ షేప్లో ఉంది. ఈ చేసిన వ్యక్తి ఎవరంటే మనకి ఫెర్డినాండ్ మాజిలాన్ అండి. ఓకే, అంతకు ముందు చాలా మంది ఏంటంటే మనం చెప్పాం కదా, ఈ టేబుల్ లాగా ఫ్లాట్ షేప్డ్ ఎర్త్ ఉండేది. ఈ టేబుల్ షేప్డ్ ఎర్త్ ఏదైతే ఉందో దాని మీద మనం ఒకవేళ చివరి అంచుల వరకు వెళ్తే పడిపోతామన్న భయంతో వెళ్ళడం లేదు. సో ఆ తర్వాత కాలంలో ఈయన 16th సెంచరీ యొక్క బిగినింగ్లో ఈ ఫీట్ని సాధించి ప్రజలందరికీ కూడా భయం లేదు, ఎర్త్ స్పెరికల్ షేప్లో ఉందని ప్రూవ్ చేశాడు. సో ఇప్పుడు దీన్ని అజంప్షన్ని బేస్ చేసుకుని ఎర్త్ స్పెరికల్గా ఉందని బేస్ చేసుకునే ఇప్పుడున్న ఎయిర్ రూట్స్ కానీ, ఓషన్ నావిగేషన్ కానీ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇది మనకి ఫస్ట్ ఎవిడెన్స్. ఓకే, సెకండ్ ఎవిడెన్స్కి వచ్చేటప్పటికి సెకండ్ ఎవిడెన్స్ ఏంటంటే సర్క్యులర్ హారిజాన్ అండి. సర్క్యులర్ హారిజాన్ అంటే ఏంటి చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. హారిజాన్ అంటే ఏంటి చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక ప్రాంతంలో నిల్చుని దూరంగా చూస్తూ ఉన్నాం, లేకపోతే సముద్రపు ఒడ్డున నిల్చుని దూరంగా సముద్రాన్ని గమనిస్తూ ఉన్నాం. దూరంగా గమనిస్తూ ఉంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి మీకు సముద్రం ఆకాశం కలిసిపోతున్నట్టుగా కనిపిస్తాయి. అంటే మనకి చెప్తుంటారు కదా, భూమి ఆకాశం కలిసిపోతుంటాయి అనుకుంటాం, కానీ అలా వెళ్తున్న కొద్దీ అవి ఎప్పటికీ కలవన్నమాట. సో అలా కలిసిపోయినట్టుగా కనిపించే ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్నే మనం హారిజన్ నుంచి పిలుస్తాం. అయితే జనరల్గా మనం ఒక లో లెవెల్ నుంచి, అంటే తక్కువ హైట్ నుంచి భూమి యొక్క హారిజాన్ని గమనించినప్పుడు అది నార్మల్గా ఒక స్ట్రైట్ లైన్ లాగానే కనిపిస్తుందండి. బట్ మనం ఒకవేళ కొంచెం ఎత్తుకు వెళ్ళి ఒక మౌంటైన్ మీద నుంచి కానీ, విమానాల మీద నుంచి కానీ చూస్తే మనకి ఆ హారిజన్ యొక్క షేప్ ఎలా కనిపిస్తుందంటే కొంచెం కర్వ్డ్ షేప్లో కనిపిస్తుంది. అంటే ఇది ఎందుకు కర్వ్డ్ షేప్లో కనిపిస్తుంది అంటే ఎర్త్ అనేది స్పెరికల్ షేప్ లాంటి ఎర్త్ ఒక కర్వ్డ్ సర్ఫేస్ని కలిగి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇది స్పెరికల్ షేప్లో కనిపిస్తుంది. లేకపోతే ఎంత హైట్కి వెళ్ళినా కూడా హారిజన్ అనేది ఎప్పుడు స్ట్రైట్ లైనే కనిపించాలి. సో మనకి సర్క్యులర్ హారిజన్ కనిపిస్తుందంటే 100% ఎర్త్ అనేది స్పెరికల్ షేప్లో ఉందని అర్థం. తర్వాత మూడో ఎవిడెన్స్ ఏంటి అంటే మనకి షిప్స్ విజిబిలిటీ అండి. షిప్ అనేది మీరు
అదే సముద్ర తీరంలో నిల్చొని ఒక పడవ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు పడవ కోసం వెయిట్ చేస్తుంటే పడవ వస్తుందేమో అని చూస్తూ ఉంటే పడవ వస్తుంటుంది, మీ దగ్గరికి అరైవ్ అవుతూ ఉంటుంది. అయితే మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీకు పడవలో ఫస్ట్ కనిపించే పార్ట్ ఏంటంటే పడవ మొత్తం ఒక్కసారి కనిపించకుండా పడవ మీద ఒక మాస్ట్ అనే ఇది ఉంటుంది నిర్మాణం. మాస్ట్ అంటే ఏంటంటే ఒకప్పుడు ఈ సెయిల్స్ ఉండే ఒక తెరచాపలు, ఆ తెరచాపలకి సపోర్ట్గా ఉంచడానికి మాస్ట్ ఉండేవన్నమాట. అంటే ఒక చెక్కతో కట్టిన నిర్మాణాలు 1 కానీ 2 కానీ 3 కానీ ఉండొచ్చు. ఓకే, సో ఫస్ట్ మీకు ఈ మాస్ట్ అనేది కనిపిస్తుంది. ఆ తరువాత మెల్లమెల్లగా పడవంతా కనిపించడం మొదలవుతుంది. అంటే ఫస్ట్ దాని పైనున్న భాగం కనిపిస్తుంది. ఒకవేళ ఆలోచించండి, ఒకవేళ ఎర్త్ అనేది ఫ్లాట్ గా ఉండుంటే ఇక్కడ ఇచ్చిన కేసు చూడండి, ఫ్లాట్ గా ఉంటుంటే పడవంతా మీకు ఒకేసారి కనిపించాలి. బట్ మీకు మాస్ట్ మాత్రమే ఫస్ట్ కనిపిస్తుంది, మిగతా అంతా కూడా తర్వాత కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఎర్త్ అనేది స్పెరికల్ షేప్ లో ఉంది. ఇది థర్డ్ ఎవిడెన్స్ అండి. ఓకే, అలాగే ఫోర్త్ ఎవిడెన్స్కి వచ్చేటప్పటికి ఫోర్త్ ఎవిడెన్స్ ఏంటి అంటే సన్ రైజ్ అండ్ సన్సెట్. సన్ రైజ్ అండ్ సన్సెట్ అంటే ఇప్పుడు మనకి ప్రపంచంలో మీరు చెప్తారు, ఒక టైంలో మనకి సన్ రైజ్ అయితే అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారు, మనకి డే టైం ఉంటే వాళ్ళకి నైట్ టైం ఉంటుంది. ఓకే, లేకపోతే ఇండియా ఉంది, ఇండియాలోనే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైంలో సన్ రైజ్ అవుతుంటుంది. గుజరాత్లో ఒక టైంలో సన్ రైజ్ అవుతుంటుంది, అరుణాచల్ ప్రదేశ్లో ఒక టైంలో సన్ రైజ్ అవుతుందని మనం వింటా ఉంటామండి. అయితే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒకవేళ ఎర్త్ అనేది ఫ్లాట్ షేప్లోనే ఉందనుకోండి, ఫ్లాట్ షేప్లో ఉంటే అన్ని ప్రాంతాల్లోనికి ఒకేసారి సన్లైట్ రావాలండి. ఓకే, సో అలా జరగట్లేదు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారి సన్లైట్ వస్తుంది. సో దీనివల్ల కూడా అంటే సన్ రైజ్ అండ్ సన్సెట్ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎర్త్ అనేది స్పెరికల్ షేప్లో ఉందని ఈ పాయింట్ బట్టి కూడా మనం క్లియర్గా చెప్పొచ్చు. ఓకే, అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి నెక్స్ట్ మీరు ఇంజనీరింగ్ సంబంధించి పోల్స్ వేస్తూ ఉంటారండి. పోల్స్ వేసేటప్పుడు మీరు ఒకసారి చూస్తుంటారు కదా, వాళ్ళు ఇంజనీర్లు సర్వే చేస్తూ ఉంటారు, ఒక కెమెరా లాంటిది పట్టుకొని దాంతో సర్వే చేస్తూ ఉంటారు. దాన్ని థియోడలైట్ అంటామండి. ఈ థియోడలైట్తో వాళ్ళు చెక్ చేసేది ఏంటి అంటే మనకి ఎర్త్ అనేది ఒక నార్మల్గా ఫ్లాట్గానే ఉందనుకోండి, నార్మల్గా మనం ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు మనం ఒక ఈ పోల్ని 10 మీటర్ల ఎత్తుతో కట్టాము, ఈ పోల్ని 10 మీటర్ల ఎత్తుతో కట్టాము, అన్ని ఈక్వల్ హైట్గానే వస్తాయండి. సో మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఎర్త్ అనేది ఒక కర్వ్డ్ సర్ఫేస్తో ఉండటం వలన మనం ఇక్కడ వేసాం 10 మీటర్ల ఎత్తుతో కాలం వేసాం, ఇక్కడ 10 మీటర్ల ఎత్తుతో కాలం వేసాం, ఇక్కడ ఒక 10 మీటర్ల ఎత్తుతో కాలం వేసాం. బట్ ఈ కాలమ్స్ యొక్క హైట్ అనేది మ్యాచ్ అవ్వదు అనమాట. మ్యాచ్ అవ్వకపోతే మనం దాని మీద బిల్డింగ్ ఒక పెర్ఫెక్ట్ బిల్డింగ్ ఎలా కడతాం, లేకపోతే ఒక పెర్ఫెక్ట్ బ్రిడ్జ్ కడతాం అనుకుంటున్నారు మీరు. ఒక పెర్ఫెక్ట్ బ్రిడ్జ్ని కట్టగలరా? కట్టలేరు. సో అందుకనే వాళ్ళు ఈ థియోడలైట్ అనే ఎక్విప్మెంట్తో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఆధారంగా చేసుకుంటే ఎప్పుడు మనం పోల్స్ వేసినా కూడా అవి ఎప్పుడు ఒకే లెవెల్లో రావు, ఒక్కొక్క లెవెల్లో వస్తూ ఉంటాయి. ఎందుకంటే భూమి స్పెరికల్ షేప్లో ఉంది కాబట్టి. ఓకే, దీన్ని కూడా మనం ఎర్త్ అనేది స్పెరికల్ షేప్లో ఉంది అని చెప్పడానికి ఒక ఎవిడెన్సెస్గా వాడుకుంటామండి. ఓకే, అలాగే తర్వాత ఇంకా వీటితో పాటు ఇంకొన్ని విషయాలు కూడా మనకి చెప్తున్నాడు. ఏంటంటే 6వ రీజన్ మనకి ఏం చెప్తుందంటే లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటి? లూనార్ ఎక్లిప్స్ అంటే సింపుల్గా ఎర్త్ అనేది సూర్యుడికి మరియు చంద్రుడికి మధ్యలో ఎర్త్ వస్తే అప్పుడు ఏమవుతుందంటే సన్ యొక్క లైట్ అనేది చంద్రుడి మీదకి వెళ్లకుండా భూమి అనేది అడ్డుకుంటుంది. అంటే మొత్తం షాడో అనేది ఏర్పడిపోతుంది. అయితే ఈ షాడో ఏర్పడినప్పుడు మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ప్రతిసారి ఈ సిచ్యువేషన్ మనం లూనార్ ఎక్లిప్స్ అంటామండి. ఈ లూనార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో మనం అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే చంద్రుడి మీద ఇది చంద్రుడి యొక్క ఉపరితలం, ఇది చంద్రుడి యొక్క సర్ఫేస్ అనుకున్నాను. ఈ చంద్రుడి యొక్క సర్ఫేస్ మీద మనం ఎర్త్ యొక్క నీడ పడుతుంది కదా, ఆ ఎర్త్ యొక్క నీడ ఎప్పుడూ కూడా స్పెరికల్ షేప్లోనే ఉంటుందంట. మరి ఎర్త్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటేనే కదా, అంటే రౌండ్ షేప్లో ఉంటుందంట. ఒకవేళ ఎర్త్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటేనే కదా మనకి ఈ విధంగా జరుగుద్ది. ఎర్త్ అనేది ఒకవేళ ఫ్లాట్ షేప్లో ఇలాగ టేబుల్ షేప్లో కానీ ఉంటే మనకి అలాంటి నీడని ఇవ్వలేదు కదా. ఏదైనా ఒక బాడీ ఒక రౌండ్ షేప్డ్ ఆర్ ఒక సర్క్యులర్ షేప్డ్ షాడోని ఇవ్వగలుగుతుందంటే ఖచ్చితంగా ఆ బాడీ, ఆ 3D బాడీ అనేది కంపల్సరీగా స్పెరికల్ షేప్లోనే ఉన్నది. స్పెరికల్ షేప్లో ఉన్న బాడీ మాత్రమే మనకి అన్ని వేళల్లో అన్ని కేసెస్లో కూడా ఒక సర్క్యులర్ నీడని ఇవ్వగలదు. సో ఇది కూడా మనకి ఒక ఎవిడెన్స్ అండి. అలాగే నెక్స్ట్ ఎవిడెన్స్ మనకి ఏం చెప్తున్నారంటే మనం అబ్జర్వ్ చేసిన విషయం ప్రకారం మనకి తెలిసింది ఏంటంటే చాలా వరకు ప్లానటరీ బాడీస్ అన్నీ కూడా, ప్లానటరీ బాడీస్ అంటే
లైక్ రకరకాల ప్లానెట్స్ మనకి కనిపిస్తుంటాయి, అంటే జూపిటర్ కానీ సాటర్న్ కానీ, లేకపోతే ఎంతెందుకు మనకి మూన్ కనిపిస్తుంది, ఓకే, సన్ కనిపిస్తుంది, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. మూన్, సన్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడు చూసినా ఒక మూన్, ఒక సన్ ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా సర్క్యులర్ షేప్లోనే కనిపిస్తున్నాయి. ఏవి కూడా మనకి ఈ స్క్వేర్ షేప్లో కానీ, రెక్టాంగిల్ షేప్లో కానీ, లేదా వేరే అదర్ షేప్లో కానీ కనిపించట్లేదు. అంటే అర్థం ఏంటి, అన్ని ప్లానెటరీ బాడీస్ లేకపోతే అన్ని సెలెస్టియల్ బాడీస్ కూడా చాలా వరకు సర్క్యులర్ షేప్లో ఉన్నాయి. ఏమండి, ఎర్త్ కూడా దానికి వ్యతిరేకం కాదు. ఎర్త్ అనేది కూడా ఖచ్చితంగా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి. ఎర్త్ ఏమి వీటికి వ్యతిరేకంగా ఇదొక్కటే ఇండిపెండెంట్గా ఉండే అవకాశం లేదు. సో ఖచ్చితంగా దీనికి బట్టి కూడా మనం ఎర్త్ అనేది స్పెరికల్ షేప్లో ఉందని చెప్పొచ్చు. దీంతో పాటు ఒక లాస్ట్ రీజన్ ఏంటి అంటే, టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత మనం శాటిలైట్స్ని, రాకెట్స్ని వీటన్నిటినీ కూడా స్పేస్లోనికి పంపిస్తున్నాం. ఇవన్నీ పంపించిన తర్వాత వాటితో, అంటే రకరకాల శాటిలైట్స్తో వీటన్నిటితో ఎర్త్ యొక్క ఫొటోస్ని తీస్తున్నాం. ఏమంటే ఫొటోస్ తీసిన ప్రతిసారి కూడా మనకి తెలుస్తుంది ఏంటంటే ఎర్త్ అనేది సర్క్యులర్ షేప్లోనో, రౌండ్ షేప్లోనే కనిపిస్తుంది. అంటే ఎంతకంటే ఎక్కువ ప్రూఫ్ ఏం లేదు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ టైంలో కాదు, ఎప్పుడైనా కూడా ఎర్త్ యొక్క స్పెరిసిటీని కరెక్ట్గా ప్రూవ్ చేయగలిగేది మెయిన్గా ఏంటి అంటే ఏరియల్ ఫోటోగ్రాఫ్స్. ఇది అన్నింటికంటే మెయిన్ ఎవిడెన్స్. ఓకే, సో ఈ విధంగా ఈ 8 రీజన్స్ ద్వారా కూడా ఎర్త్ అనేది స్పెరికల్ షేప్లో ఉందని మనం క్లియర్గా చెప్పగలుగుతున్నాము. సో ఇది మనకి ఈ టాపిక్ గురించి ఇక్కడ మెన్షన్ చేసిందండి. అలాగే దీని గురించి ఒక క్వశ్చన్ కూడా మీకు చూపిస్తున్నాను. క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆన్సర్ కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో క్వశ్చన్ ఏంటి అంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ ప్రూవ్ స్పెరిసిటీ ఆఫ్ ది ఎర్త్? ఎర్త్ యొక్క స్పెరిసిటీని ప్రూవ్ చేయగలిగేవి ఏంటి? 1, ఎర్త్ యొక్క సర్క్యులర్ హారిజన్. 2, సర్కమ్ నావిగేషన్ ఆఫ్ ది ఎర్త్ బై కొలంబస్ అని ఆయన ఎర్త్ చుట్టూ తిరిగి వచ్చారు. అలాగే 3వది స్పెరికల్ షేప్ ఆఫ్ అదర్ ప్లానెటరీ బాడీస్. వేరే ప్లానెటరీ బాడీస్ కూడా స్పెరికల్ షేప్లో ఉన్నాయి. ఓకే, ఆప్షన్స్ ఏంటి అంటే, ఆప్షన్స్ 1 and 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అని, అంటే ఆ రెండు అవి ఈ ఎర్త్ యొక్క స్పెరిసిటీని ప్రూవ్ చేయగలవని, లేదా 2 and 3, 1 and 3, అలాగే 1, 2 and 3 మూడు కూడా ప్రూవ్ చేయగలవని చెప్తున్నారు. దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో మీకు ఆన్సర్ ఉంటుంది. దీంతో పాటు దీని యొక్క పార్ట్ 1, లెసన్ యొక్క పార్ట్ 1 కావాలంటే దీనికి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఒకసారి పార్ట్ 1 చూడకపోయి ఉంటే దాన్ని కూడా చూడండి. మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లభిస్తుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.